గోపీచంద్ యాక్టింగ్ చూసి సినిమా మొత్తంలో గోపీచంద్ ని ఇన్వాల్వ్ చేశారు. అదే జయం మూవీ. ఆ సినిమా రిలీజ్ కి ముందు రోజు తేజ ఫోన్ చేసి, నువ్వు నెక్స్ట్ వేసే స్టెప్ జాగ్రత్తగా వెయ్యి, సినిమా రిలీజ్ అవుతుంది, ఎవరు ఎలివేట్ అవుతారో తెలియదని చెప్పారట. దీంతో ఆ రోజు కొంచెం టెన్షన్ పడ్డారు గోపీచంద్. సినిమా రిలీజ్ అయ్యాక చాలా పేరు వచ్చింది. ఆ తరువాత నిజం సినిమా వచ్చింది. ఆ సినిమాలో గోపీచంద్ విలన్ గా చేశారు. ఈ సినిమాలో గోపీచంద్ లుక్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇందుకోసం విగ్ పెట్టుకుందామని అనుకున్నారు గోపీచంద్. అయితే తేజ రియాలిటీగా ఉండాలంటే విగ్ పెట్టుకోవద్దని చెప్పారట. దీంతో పిలకతోనే 6-7 నెలలున్నారు గోపీచంద్. బయటకు వెళ్ళినప్పుడు క్యాప్ పెట్టుకుని వెళ్లేవారు. అదే సినిమా క్లైమాక్స్ లో గోపీచంద్ బాడీకి మొత్తం బ్లడ్ ఉంటుంది. అప్పటికే ఆలస్యం కావడంతో ఆ రోజుకి షూటింగ్ ఆపారు. మరుసటి రోజు వరకు అలాగే ఉండాల్సి వచ్చింది గోపీచంద్. ఇంటికి వెళ్తే భయపడతారని హోటల్ రూమ్ లో ఉన్నారు. ఆ హోటల్లోనూ గోపీచంద్ ని చూసి భయపడ్డారు స్టాఫ్. అసిస్టెంట్ వచ్చి మూవీ షూటింగ్ గెటప్ అని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. స్నానం చేసినా